వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇఫ్సార్. గద్దర్ అవార్డు వేదికగా ఆర్ నారాయణ మూర్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చెప్పారు. గద్దర్ అవార్డు ఫంక్షన్ లో ఆర్ నారాయణ మూర్తి ఆవేదనతో ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ చెప్పే కార్యక్రమం చేశారు. ఎందుకు ఆ అంశం ఆయనకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి సెల్యూట్ చేశారంటే 13 నుంచి 15 ఏళ్ళు గడిచిన సమయంలో ఎక్కడ కూడా మేము అవార్డుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో 15 ఏళ్ల నుంచి కూడా ఏ అవార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు ప్రకటించలేదు. ఈ కార్యక్రమంలో ఒక ప్రజా కవి ప్రజా గాయకుడు గద్దరు పేరున్న అవార్డు ఫంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి ఆయన నిజంగా సెల్యూట్ చెప్పే కార్యక్రమం చేస్తారు. గద్దర్ అవార్డు వేదిక మీదుగా ఆర్ నారాయణమూర్తి ఆవేశంతో ఆలోచనతో మాట్లాడే విధానం చేస్తారు. నిజంగా ఎంతో మంది హీరోలు హీరోయిన్స్ ప్రముఖులు టెక్నీషియన్లు డైరెక్షన్లు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏదైతే సినిమా అవార్డు ఫంక్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అవార్డు ద్వారా వాళ్ళు ఎంత మేము సమాజానికి మేలు చేసినాం, ఏ సినిమా నుంచి ఎంత నేర్చుకున్నాం, ఏ సినిమా సమాజానికి ఉపయోగపడ్డది, ఏ సినిమా వల్ల ఈ దేశానికి ఒక మెసేజ్ వచ్చింది, ఏ సినిమా వల్ల ఈ సమాజంలో మార్పులు వచ్చినాయి అనే దాని మీదనే ఒక అవార్డులు ఎంపిక చేస్తారు. ఆ క్రమంలో 13 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సమయంలో ఈ గద్దర్ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఆర్ నారాయణమూర్తి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేశారు. అట్లాగే ఏపీ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నంది అవార్డుల పేరుతో మీరు కూడా ఒక కార్యక్రమం చేసి సినిమా ఇండస్ట్రీని మీరు కూడా ప్రోత్సహించాలి, ప్రోత్సాహకరంగా ఏదైనా ఒక ఆలోచన చేయాలి, ఇలాంటి అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఆర్ నారాయణమూర్తి. నిజంగా ఈ గద్దర్ అవార్డు ఫంక్షన్ లో చాలా మంది టెక్నీషియన్స్ కి హీరోయిన్స్ కి హీరోలకి డైరెక్టర్లకి అందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో చాలా మంది వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఈ వేదిక మీద వాళ్ళు పంచుకునే ప్రయత్నం చేశారు. గద్దర్ అవార్డు ఫంక్షన్ కి ఏదైతే హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఎంతో మాలాంటి హీరోలకి డైరెక్టర్లకి ఒక ఇన్స్పిరేషన్ గా మీరు తీసుకున్న నిర్ణయానికి మేము నిజంగా అభినందనలు తెలియజేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం చేశారు ఆర్ నారాయణమూర్తి. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను సార్.